వెల్కమ్ బ్యాక్ రెడ్ టీవీ వ్యూవర్స్. నిన్న ఇరాన్ మీద యుఎస్ అతిపెద్ద న్యూక్లియర్ సైట్స్ దాడి చేసింది. దీని పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం బాలాజీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, నిన్న జరిగిన దాడితోనే ఇరాన్ పరిస్థితి ఏంది, ఆ న్యూక్లియర్ సైట్స్ వల్ల వచ్చే ప్రమాదం ఏంది, కొంచెం వివరిస్తారా సార్? నిన్న మామూలుగా ఇప్పుడు ఇరాన్ మీద అతిపెద్ద దాడులు పెరిగాయి. ఎందుకంటే వార్ అనేది తగ్గుముఖం పట్టే పరిస్థితి అయితే కనిపించలేదు. నిన్న లేటెస్ట్గా తీసుకుంటే అమెరికా అతిపెద్ద బంకర్ బస్టర్ బాంబ్ అంటారు, బంకర్ బస్టర్ బాంబ్ అని ఇరాన్ మీద వేసింది. ఇది దాదాపు 2500 కేజీల వరకు అని చెప్తున్నారు. సో ఈ బరువున్న బాంబుని ఎక్కడ వేసింది అంటే బుషహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటారు. అంటే మనకు తెలుసు న్యూక్లియర్ అనేది సివిల్ పర్పస్ కోసం కూడా, అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. సో అది మనం కూడా కోడంకులం దీంట్లో చేస్తున్నాం. దీనికి రష్యా అందిస్తుంటుంది టెక్నాలజీ కూడా, మనకు కూడా రష్యానే అందిస్తుంది కోడంకులంలో. అలాగా వీళ్ళకి కూడా ఏంటంటే బుషహర్ అనే ఒక టౌన్ ఉంది. ఆ టౌన్ దగ్గరలో బుషహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది 2011లో ఇరాన్లో స్టార్ట్ చేశారు. దాని మీద నిన్న అటాక్ చేశారనమాట. దీనివల్ల కలిగిన నష్టం ఎంత అనేది ఇప్పటికే అంచనా అయితే వేయలేకున్నారు. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇవన్నిటిని కూడా వరల్డ్లో ఉండే న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ కానీ లేకపోతే న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన సమాచారం కానీ ఈ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీనే చూస్తుంటుంది. వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అమెరికా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు తెలిస్తే వాళ్ళు దీనివల్ల వచ్చే ప్రమాదం ఒక్కోసారి ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద వేయడం వల్ల అది రేడియేషన్ పెరిగిపోయి లక్షలాది మంది కూడా చనిపోయే అవకాశం ఉంది. ఈ యుద్ధాల్లో జరగబోయే ప్రమాదాలు ఇదే అనమాట. అతిపెద్ద ప్రమాదం ఏదంటే ఈ న్యూక్లియర్ ఎనర్జీ దీని మీద రేడియేషన్ కానీ వచ్చేస్తుందంటే దాన్ని ఆపే పరిస్థితి లేదనమాట. లక్షల మంది చనిపోతారు. సో అందుకనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన ఎందుకున్నాయంటే యుద్ధాన్ని ఇప్పుడు ఆపకపోతే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళితే లక్షల మంది, అవసరమైతే కోట్ల మంది కూడా చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ప్రెస్టేజ్కి పోయి ఇరాన్ మీద అణుబాంబు కానీ వేస్తే 9 కోట్ల పాపులేషన్లో కనీసం 5-6 కోట్ల మంది చనిపోయే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు సెకండ్ వరల్డ్ వార్ కానీ ఏ యుద్ధాల్లో కూడా ఇంత విధ్వంసం అనేది జరగలేదు. కానీ ఇది జరుగుతుందేమన్న ఒక ఆందోళన అయితే ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎకనామిక్ డిస్ట్రక్షన్ పక్కన పెడితే హ్యూమన్ డిస్ట్రక్షన్ అనేది అతిపెద్ద భయాందోళన కలిగించే అంశం. సో నిన్న ఈ దాదాపు 2500 టన్నుల బాంబు, కేజీల బాంబు వేయడం అనేది అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు సౌత్ పార్స్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ ఉంది, దాని మీద కూడా నిన్న వేశారు. ఈ సౌత్ పార్స్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ మీద వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ గ్యాస్ ప్రాబ్లం వరల్డ్ వైడ్గా ఇవాళ గ్యాస్ ప్రాబ్లం ఉంది. మనకి ఇండియాలో కూడా మనం చూస్తున్నాం. హోటల్స్ అంతా కూడా ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. అట్లాగే ఫ్యాక్టరీస్ వీటికంతా కూడా అందని పరిస్థితి. ఆల్రెడీ చాలామంది ఫ్యామిలీస్ కూడా కట్ల పొయ్యిలకో మిగతా బొగ్గులు కుంపటి వాటికో ఏదో వెళ్ళిపోతున్నారు. అలాంటి దాంట్లో దీని వేయడం. రెండోది ఏంటంటే ఇది ఖతార్ నార్త్ ఫీల్డ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఖతార్ ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. మీరు యుద్ధాన్ని తగ్గించుకోవడం వైపుగా మీరు వెళ్లకుండా పెంచుకోవడం వైపు వెళ్తున్నారని. అలాగే నిన్న ఆల్రెడీ మనకి 2 రోజుల్లో చూస్తే వాళ్ళ సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీని చంపేశారు. అలాగే గులాం రెజా, ఆయన బసీజ్ అని పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కమాండర్ హెడ్, ఆయన్ని చంపేశారు. నిన్న మళ్ళీ వాళ్ళ ఇంటెలిజెన్స్ మినిస్టర్, వాళ్ళకి ఇంటెలిజెన్స్కి ఒక మినిస్టర్ ఉంటారు, నిఘా విభాగానికి మినిస్టర్ ఉంటారు, ఆయన ఇస్మాయిల్ ఖతీబ్, ఆయన కూడా నిన్న చంపేశారు. అంటే ఒక ప్లాన్గా ఏం జరుగుతుందంటే డీక్యాపిటేషన్ అని పిలుస్తున్నారు. డీక్యాపిటేషన్ అంటే ఇరాన్కు సంబంధించిన నాయకులందరినీ తుదముట్టించడం. ఆల్రెడీ 3 లేయర్ల నాయకత్వాన్ని చంపేశారు. ఇప్పుడు మిగిలిన ఆ ప్లేస్లోకి వేరే నాయకులు వస్తారు కదా, వాళ్ళను కూడా చంపేయడం ఒక స్ట్రాటజీ. రెండవది ఇరాన్ తరపున డిప్లొమసీలోకి ఎంటర్ అవ్వడం, ఒక చర్చలు జరిపే నాయకత్వాన్ని కూడా కంప్లీట్గా తొలగించారు. అంటే ఇది చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది ఇజ్రాయెల్కి కానీ అమెరికాకి కానీ లేదు. అంటే వాళ్ళ టార్గెట్ ఏమంటే ఈ హార్డ్ కోర్ నాయకత్వాన్ని అంతా తుడిచిపెట్టేసి
అవసరమైతే ఒక 10,000 మంది సైన్యంతో ఇరాన్లోకి వెళ్ళిపోయి ఆ, అక్కడున్న మొత్తం మిలిటరీని అంతా నాశనం చేసి తమకు అనుకూలమైన వాడిని అక్కడ గవర్నమెంట్లో ఫామ్ చేయాలి అనేది ఆ, ప్రధాన టార్గెట్గా కనబడుతుంది. దీనికి నిరసనగా ఇరాన్లో లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ క్యాజువాలిటీ ఇన్ ద వార్ ఈస్ ట్రూత్ అంటారు. అంటే యుద్ధంలో ఫస్ట్ బలయ్యేది సత్యం అన్నమాట. ఎవరు నిజం చెప్తున్నారో తెలియని పరిస్థితి. అందులో ఏ వచ్చేసినాక ఏ విజువల్ రియల్, ఏ విజువల్ ఏఐ జనరేటెడ్ అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లకి ప్రజలు వెళ్ళిపోయారు. అలాగే నిజంగా లక్షలాది మంది వచ్చారా వీధుల్లోకి అంటే గత కొంతకాలంగా కొన్ని వేల మంది అయితే వస్తున్నారు. ఇరాన్ ప్రజలు కూడా వీడియోలు మన సెల్ఫీలు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అట్లాగే కొంతమంది ప్రొఫెసర్లు మరాండి లాంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా రెగ్యులర్గా వాళ్ళు అన్ని విషయాలు చెప్తున్నారు ప్రపంచానికి. ఇరాన్ సోషల్ మీడియా కూడా యాక్టివ్గా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రజలకు కూడా ఇప్పుడు మనం పిల్లినైనా ఒక కార్నర్కి నెడితే అది రివర్స్లో అటాక్ చేస్తుంది. ఎందుకంటే దానికి వేరే మార్గం లేదు. అలాగే ఇప్పుడు ఇరాన్కి కూడా వేరే మార్గం లేదు, ఫైటింగ్ తప్ప. వాళ్ళు సరెండర్ అయ్యే మార్గం, సరెండర్ అయితే ఇంకా వాళ్ళని తొక్కేస్తారు. కాబట్టి వాళ్ళు ఫైటింగ్ అనేది వాళ్ళకి ఉంది. ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, 20 ఏళ్ళుగా అమెరికాని ఇరాన్ మీద దాడి కోసం ట్రై చేస్తుంది ఇజ్రాయెల్. ఫస్ట్ టైం వాళ్ళ కళ నెరవేరింది, అమెరికా రంగంలో ఎదిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు వదిలిపెడితే మళ్ళీ ఇరాన్ పంచుకుంటారు. అందుకని ఇప్పుడే తొక్కేయాలి, ఇప్పుడే ఇరాన్ని కంప్లీట్గా నాశనం చేసేస్తే మన గ్రేటర్ ఇజ్రాయెల్ అనే ప్లాన్ వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఇరాన్ మనకు అడ్డుపడుతుంది అనేది, నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు అమెరికాలో అనేది ఇప్పుడు ఇజ్రాయెల్కి ఉండే ప్లాన్. ట్రంప్కి ఏమి దిగేశాడు, ఇప్పుడు దీన్ని గౌరవంగా ఎలా బయటపడాలి అనేది అతనికి తెలియట్లేదు. 10 రోజుల నుంచి ఇరాన్ వార్ అయిపోయింది, ఇరాన్ నాశనం అయిపోయింది, మేము సక్సెస్ అయిపోయామని చెప్తూనే ఉన్నాడు. కానీ మరి సక్సెస్ అయినప్పుడు నువ్వు ఎందుకు యుద్ధం ఆపకూడదు, ఎందుకు చర్చలకు పిలవకూడదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇరాన్కి ఏంటంటే ఇప్పుడు సరెండర్ అయిపోయి చర్చలకు వెళ్ళినా ఆల్రెడీ 2 సార్లు చర్చల మధ్యలోనే అటాక్ చేశారు. మళ్ళీ మేము చర్చలకు వెళ్ళడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి కదా అనేది ఇరాన్కు ఉన్నది. సో ఇలాగ 3 ప్లేయర్స్కి 3 రకాల ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఈ 3 రకాల ఆబ్జెక్టివ్స్ని కలపడానికి ఇంటర్నేషనల్ సంస్థలు ఏవి గట్టిగా లేవు. ఎవరు ఇంటర్నేషనల్ సంస్థల మాటలు వినే పరిస్థితి లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగే పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఇది ఇంకా పెరుగుతుంది రోజు రోజుకి. ఇప్పుడే వస్తున్న వార్త ఏంటంటే దాదాపు 10,000 మంది సైనికులతో ఇటు సెంట్కామ్ అంటారు, అంటే అమెరికా మొత్తం ఈ యుద్ధాన్ని పర్యవేక్షించేదాన్ని సెంట్రల్ కమాండ్ ఆఫ్ అమెరికా, దాంట్లో దాదాపు 11 రకాల సంస్థలు ఉంటాయి. అది కాకుండా ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఇరాన్ మీద అగ్రెసివ్ అటాక్స్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి కొత్త ప్లాన్ ఏంటంటే 10,000 మంది సైనికులతో స్పెషల్ కమాండోస్, డెల్టా ఫోర్సు ఇలాగ 10,000 మందితో ఇరాన్లోకి ఎంటర్ అయిపోయి యురేనియం నిల్వలన్నిటి మీద దాడులు చేయాలి అనేది ఒక ప్లాన్ కనిపిస్తుంది. అది కానీ జరిగితే మాత్రం యుద్ధం అనేది కొన్నేళ్లు గడిచిన అంతం కాకపోవచ్చు. ఎందుకంటే మనం ఇరాక్లో చూసాం, ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, ఇప్పుడు ఉక్రెయిన్ వార్ కూడా ఏదో కొన్ని వారాల్లో అయిపోతుంది అన్నారు, ఇప్పుడు 4 ఏళ్ళుగా అయింది. ఇప్పటికి కూడా దానికి ముగింపు మనకి సమీప భవిష్యత్తులో కనిపించట్లేదు. అలాగే ఇరాన్ కూడా ఒక లాంగ్ టర్మ్ యుద్ధంగా మారిపోయే అవకాశం ఉంది. కానీ ఈ మిగతా యుద్ధాలకు ఇరాన్కి తేడా ఉంది. ఇదేంటంటే గల్ఫ్ దేశాల పక్కన ఉండడం, గల్ఫ్ దేశాల మీద కూడా అటాక్ చేయడంతో గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచానికి అందుతున్న దాదాపు 20-30% ఆయిల్ రిజర్వ్స్ కావచ్చు, అలాగే నేచురల్ గ్యాస్ కావచ్చు, లిక్విడ్ నేచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా ఆగిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అట్లాగే ఇది ఫుడ్ మీద రేపు మనకిప్పటికైతే ఆయిల్ సంక్షోభం మొదలైంది, గ్యాస్ పెద్ద ఎత్తున మొదలైంది. నెక్స్ట్ రాబోయేది ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం దెబ్బతినిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎరువులు ఇవన్నీ కూడా అక్కడ నుంచి రావాలి. అది కానీ జరిగితే మాత్రం ప్రపంచ మానవాళికి ఒక పెద్ద సంక్షోభం, ఆహార సంక్షోభం కూడా నెలకొని ఉందని చెప్పచ్చు. సార్ ఇప్పుడు న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసిన తర్వాత ఏదైనా లీకేజ్ అయింది అనుకోండి, దానివల్ల ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు ప్రాణ నష్టం ఏమైనా ఉందా, అలా ఏమైనా జరిగింది? నేను ఆల్రెడీ చెప్పాను మీకు, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అయితే ఉంటది జరిగితే మాత్రం. ఇప్పుడు జరిగిందా లేదా, ఏ స్థాయి జరిగింది అనేది ఇప్పటివరకు తెలీదు. ఆల్రెడీ రష్యా కూడా దీన్ని ఖండించింది. ఎందుకంటే దీని పక్కనే ఈ రష్యా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. అందులో రష్యాకు సంబంధించిన
480 మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో అందువల్ల రష్యా కూడా దీన్ని గట్టిగా ఖండించింది. ఏం జరుగుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ బాలాజీ గారు.